నమస్తే, వెల్కమ్ టు యోయోటి. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సంబరాలకి ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయిపోయాయి. సో మరి కొద్దిసేపట్లో ఏదైతే ఇంకో 3-4 గంటలలో కేసీఆర్ గారు రాబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా, కార్యకర్తలు కూడా, అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి కేసీఆర్ గారి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. సో మరి ఆ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఎట్లా సాగుతున్నాయని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి హుస్నాబాద్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? మరి మీ జిల్లాలో కేసీఆర్ గారు రాబోతున్నారు, సభ పెట్టబోతున్నారు. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లా సాగుతుంది? దాదాపు ఇది హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ఎల్కతుర్తి మండలం అవుతుంది. వరంగల్ జిల్లాకు సంబంధించిన మండలం కాబట్టి మొదటికెళ్ళి కూడా కేసీఆర్ గారికి వరంగల్ జిల్లా అనగానే ఒక మంచి ప్రేమ ఉంది వారికి. మొదటికెళ్ళి సభలన్నీ కూడా వరంగల్ జిల్లానే ఎక్కువ చేయడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఇక్కడ చేద్దామని చెప్పి వారు చెప్పగానే ఇక్కడ రైతులందరూ కూడా సహకరించి దాదాపు 1200 ఎకరాల దాకా మాకు ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ సభ ఏర్పాట్ల కోసం. వాళ్ళందరూ కూడా, మా రైతులందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఇక్కడ సభ జరుగుతుందని తెలియజేసుకుంటూ మరి ఫ్రీగా దాదాపు 169 ఎకరాల ప్రాంతంలో కూడా మీటింగ్ జరగబోతుంది. అదే కాకుండా మనకు పార్కింగ్ కూడా యాక్సెస్ 3 రోడ్స్ ఇక్కడికే జాయింట్ అవుతాయి కాబట్టి సిద్దిపేటకి వచ్చే వాళ్ళకు సిద్దిపేట సైడ్ పార్కింగ్, అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి కరీంనగర్లో పార్కింగ్, అదే హన్మకొండ నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా వరంగల్ సైడే పార్కింగ్ పెట్టడం జరిగింది. అన్ని పార్కింగ్ ప్లేసెస్లో కూడా మంచినీళ్ళ బాటిల్స్, చల్ల ప్యాకెట్లు, అదేవిధంగా మెడికల్ ఎయిడ్ కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా మెడికల్ క్యాంప్స్ కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది నలుమూలల నుంచి వెళ్ళి తెలంగాణ నుంచి ఎవరు వచ్చినా కానీ చాలా ఫ్రీగా వచ్చి ఫ్రీగా పోయేటట్టు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే కాకుండా నిన్న సాయంత్రం జరిగిన డిస్కషన్ లోపల పోలీసు వాళ్ళు కూడా సహకారం తీసుకొని మనం కూడా వాలంటీర్స్ని పెట్టేసి ఎక్కడెక్కడైతే క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయో ట్రావెలింగ్ లోపల మరి ఒకవేళ వెహికల్ స్ట్రక్ డౌన్ అయినా కానీ ఏమైనా కానీ ఇమీడియట్గా ఆ వెహికల్ మూవ్ చేస్తానికి మనం క్రెయిన్స్ కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇంత బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది కాబట్టి మీరందరూ కూడా వచ్చి కేసీఆర్ గారు వారు మాట్లాడే విషయం విని మళ్ళీ వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇందాక కూడా చాలా మందితో మాట్లాడాను సార్. మీ నియోజకవర్గం నుండి ఎడ్ల బండ్ల ద్వారా పాదయాత్ర చేసుకుంటూ చాలా మంది రైతులు వస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చాం మేము, కేసీఆర్ గారిని ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పేసి అభిమానంతో వస్తున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో అట్లా చాలా మంది రాబోతున్నారు, దగ్గర 10 లక్షల మందిని అంచనా వేశారు. సో వాళ్ళకి సేఫ్టీ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే ఎండలు కొడతా ఉన్నాయి. సో అది కూడా కొంచెం జాగ్రత్త చూసుకోవాలి కదా, ఎట్లాంటి జాగ్రత్తలు పెట్టారు? భగవంతుడు కరుణిచ్చిండు, అందుకోసం వాళ్ళ టెంపరేచర్ కూడా తక్కువైంది. అర్థమైందా? ఇది కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఇవాళ భగవంతుడు కూడా కరుణించి మా రైతులు కానీ వచ్చే ఈ మీటింగ్ వచ్చే వాళ్ళకు కూడా చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పి కూడా ఆ భగవంతుడు కరుణించిండు. టెంపరేచర్ కూడా తక్కువ ఉంది. వారు ఎంత ఎండలో వచ్చినా కానీ వారికి మంచినీళ్ళ ప్యాకెట్, మజ్జిగ ప్యాకెట్, అదేవిధంగా అవసరమైన వాళ్ళకి డాక్టర్ రేట్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా మీకు తెలియజేస్తాం. సో కొంతమంది నాయకులు అంటా ఉన్నారు సార్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఏం చేశారు 20 సంవత్సరాల్లో, ఎందుకు ఈ సంబరాలు చేస్తూ ఉన్నారు, ఎన్ని ప్రోగ్రాంలు చేసినా, ఎన్ని సభలు పెట్టినా రాబోయే రోజులలో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది కానీ బీఆర్ఎస్ అట్ట పరిస్థితిలో రాదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? చాలా సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఇంతకుముందే మీరు చెప్పిన రైతులు వారి ఎడ్ల బండి కట్టుకొని వస్తున్నారు అని చెప్పి ఈ కాలం లోపల, ఈ టైం లోపల మా దగ్గర వడ్ల కోత జరగాలి, వడ్ల కాంటా జరుగుతాయి ఇక్కడ. ఈ టైం లోపల మాకు ఎడ్లు కానీ బడ్లు కానీ బాగా అసలు రిక్వైర్మెంట్ బాగుంది, ట్రాక్టర్లు కూడా దొరికాయి. కానీ అంతకన్నా ముందు 2023 కన్నా ముందు ఇక్కడికి వెళ్ళి దేవాదుల నీళ్ళు వచ్చేది. దేవాదుల నీళ్ళు వచ్చేది అంటే చాలా అగ్రికల్చర్ అనేది బ్రహ్మాండంగా 100% కల్టివేషన్ జరిగేది ఇక్కడ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దేవాదుల నీళ్ళు రాకుండా అయిపోయినాయి. అయిపోయే వరకు వ్యవసాయం పెరగలేదు. వ్యవసాయం పెరగకపోయే వరకు న్యాచురల్లీ ఫ్రీగా ఉన్నాం సార్, మాకు అన్యాయం జరిగింది అని మేము చెప్పకముందే మేము ఒక పిలిపిస్తే వాళ్ళే వస్తున్నారు. అది డిఫరెన్స్ అని తెలియజేస్తున్నాం మీకు. సో అంటే కొంతమంది వీడియోలు కూడా చూసాము, అప్పట్లో కొన్ని పొలాలు ఖరాబ్ చేశారు, కాలువ నీళ్ళు ఆపేశారంటూ మాట్లాడుతున్నారు. ఏంది వాస్తవం అంటారు ఇదంతా? మీరు తర్వాత కూడా కొంతమంది రైతులతో కలిసిండ్రు, రైతులతో మీరు కూడా వీడియో తీసుకున్నారు, మేము చూసిన యోయో ఛానల్ కూడా చూసుకున్నది. వాళ్ళు ఏం చెప్పినారో మీకు తెలిస్తే మీకు ఆటోమేటిక్గా మీరు నన్ను ఈ క్వశ్చన్ అడగరని చెప్పి అనుకుంటున్నాను. స్వచ్ఛందంగా ఒక్క నయా పైసా తీసుకోకుండా వారు ఈ ల్యాండ్ని ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా వారి పంటలు ఉన్నా కానీ వారు అన్నప్పుడే మేము మరి కోయొచ్చా కోయరాదని వారు అనుమతి తీసుకొని వారు కోయమంటేనే ఆ పంటలు కూడా హార్వెస్టింగ్ చేసేసి మీకు ఇవ్వడం జరిగింది. కొన్ని దగ్గర మేమే హార్వెస్టింగ్ చేసుకుంటామని చేయడం కూడా జరిగింది. ఎవరికి కూడా ఒక్క రైతు కూడా నష్టం జరగలేదు. రెండోది పోతే కాలువలు కుడిపిరామని చెప్పన్నారు. నీళ్లు బారని కాలువలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి తప్ప నీళ్లు బారే కాలువలు మాత్రం లేవు.
మనకి ఇక్కడ ఈ మీటింగ్కి వస్తానికి అనుకూలంగా టెంపరీగా కన్సెంట్ ఇరిగేషన్ ఈగాడుతోని పర్మిషన్ తీసుకొని మేము అవసరం ఉన్న చోట మళ్ళీ మేము మొరం నింపుతాం, మళ్ళీ తీసేస్తాం మేము అని చెప్పి పర్మిషన్ తీసుకొని మేము చేసేదాన్ని తప్ప పర్మిషన్ లేకుండా చేయడం కాలేదు. కాకపోతే మా నియోజకవర్గం కాకుండా పక్కపొంటి ఉన్న నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు వారు ఇక్కడికి వచ్చి ఏదో హడావుడి చేయబెండు. మరి తెలియదు ఈ పర్మిషన్ తీసుకుంటారు, ఈ మీటింగ్ అనేది ఎట్లా జరుగుతుంది, ఏ మీటింగ్ తీసుకున్నా కానీ మనకు అన్ని పర్మిషన్స్ కావాలి. పర్మిషన్స్ లేని మీటింగ్ మనం కండక్ట్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ పర్మిషన్ ఇంపార్టెంట్. పోలీస్ పర్మిషన్తో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పర్మిషన్ అవసరం ఉంటుంది. దీని తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో కూడా మనకు ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడక్కడ మనం పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా ఆ విధంగా అన్ని పర్మిషన్స్ తీసుకొని ఈ మీటింగ్ కండక్ట్ చేస్తుంది తప్ప ముఖ్యంగా రైతుల పర్మిషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా కానీ తప్పుడు మాట్లాడితే కేవలం మా మీద కసితోని మాట్లాడుతున్నానని చెప్పి మేము భావిస్తాం. సో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు బయటకు వస్తారు, ఏం మాట్లాడతారు, ఆ మాటలు విందామంటూ కూడా కార్యకర్తలు కానీ అభిమానులు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి ఈరోజు సభలో ఎట్లాంటి అంశాల మీద చర్చలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్? ఎట్లా ఉండబోతుంది మరి మీ హుస్నాబాద్ నియోజకవర్గం సంగతి కూడా ఎట్లా ఉండబోతుంటారు? బేసికల్లీ ఇది మాది 25 సంవత్సరాలు మేము అడుగుపెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఆర్ టీఆర్ఎస్ పార్టీ ఒక మహాసభ. 25 సంవత్సరాల ప్రస్తావన కేసీఆర్ గారు చెప్పబోతున్నారు. ఉద్యమ సమయంలో ఎటువంటి పరిస్థితి ఉండే, ఉద్యమ సమయం తర్వాత 10 ఏళ్ల పాటు పరిపాలన లోపల కడుపు నుంచి వెళ్ళి కాట దాకా కూడా ఏ విధంగా సార్ అభివృద్ధి చేసిండు ఇక్కడ అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి అదే మళ్ళీ ఫర్దర్ ఇంకా ఫ్యూచర్గా ఏం చేయాలి, మనము ఏ విధంగా మన పార్టీని తీసుకెళ్లాలనే విషయం కూడా కేసీఆర్ గారు చెప్తారు. సభ తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయి అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు చెప్పేదాన్ని బట్టి మారబోతుంది. థ్యాంక్ యూ.